నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రకాశం జిల్లాలో పెట్రేగిపోతున్న నకిలీ పొటాషియం మాఫియా దాడుల నుండి తప్పించుకునేందుకు 250 బస్తాల పొటాషియంను నీటిలో కలిపిన అక్రమార్కులు బర్లీ పొగాకు పంటను పరిశీలించిన పొగాకు బోర్డు చైర్మన్ సునీత ఐఏఎస్ లాభసాటి వ్యవసాయంపై రైతులకు పలు సూచనలు నూజెండ్ల మండల కేంద్రంలో ప్రజాధన దుర్వినియోగంపై స్పందించిన అధికారులు నిధుల దుర్వినియోగంపై కాంట్రాక్టే బాధ్యత వహించాలని హెచ్చరికలు ప్రకాశం జిల్లాలో నకిలీ పొటాషియం విక్రయాలపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సాధించారు. అయితే అక్రమార్కులు అధికారుల దాడులను నీరుగార్చేందుకే తమ చాకచక్యాన్ని ప్రదర్శించారు. వివరాలను పరిశీలిస్తే జిల్లాలో నకిలీ పొటాషియం దాడులలో భాగంగా విజిలెన్స్ దాడులు జరుగుతున్నాయనే ముందస్తు సమాచారంతో సుమారు 150 బస్తాల పొటాషియంను అక్రమార్కులు నీటిలో కలిపి ఆనవాళ్లు కూడా లేకుండా చేయడంతో అధికారులు నివ్వెరపోతున్నారు. సంతమాగులూరు మండలంలోని సజ్జాపురం గ్రామంలో అధికారులు దాడుల నేపథ్యంలో ముందస్తుగా నకిలీ పొటాషియంను నీటిలో కలిపిన ఆనవాళ్లను గుర్తించిన సంఘటన 24 గంటలు గడవక ముందే సంతమాగులూరు మండలంలోని వేల్చూరు గ్రామంలోని కాలువలో కలపటాన్ని అధికారులు గుర్తించారు. దీంతో పాటు ఖాళీ బస్తాల ఆనవాళ్లు లేకుండా ఉండేందుకు వాటిని కాల్చి బూడిద చేయడం గమనార్హం. దీనిపై జిల్లా డీడీఏ మూలకొండారెడ్డి, ఏడీఏ అఫ్రాయం, విజిలెన్స్ సిఐ బీటీ నాయకులు మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడైనా నకిలీ ఎరువులను గుర్తించినట్లయితే తమకు సమాచారం అందించాలని కోరారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నను మోసం చేస్తే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ గారైన ఎం రజనీ గారికి వచ్చిన సమాచారం మేరకు వారి ఆదేశాల మేరకు డిఎస్పీ ఎల్ అంకయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు నేను మరియు ఏవో ఉమాపతి గారు, ఆడిటర్ శ్యాంపాల్ గారు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఒంగోలు నుంచి రావడం జరిగింది. పెద్ద చెరువు ఉంది. ఆ చెరువుకు సంబంధించిన అలుగు వాగు పుచ్చకాయల పుట్ట దగ్గర నుంచి పారుతూ ఉంటుంది. 3-4 రోజుల క్రితం ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఐపీఎల్ ఎంఓపి పొటాషియం నకిలీ ఎరువులను ఈ నీళ్లలో పోసి ఉంటారనేసి ఇక్కడ గుర్తించడం జరిగింది. దాని మీద లోకల్ ఏఓ గారు, వరప్రసాద్ గారు, రెవెన్యూ విఆర్ఓ, విఆర్ఏ వీళ్ళు పాల్గొన్నారు. దాని మీద లోకల్ ఏఓ గారి ద్వారా పోలీస్ స్టేషన్ కూడా మేము రిపోర్ట్ పంపించడం జరుగుతుంది. ఈ మండలంలో ఈ ఎరువు మందుల డీలర్లు లేకుంటే ఈ దగ్గరలో ఉన్న ఏల్చూరు సంబంధించిన మందు డీలర్లు అయి ఉంటారనేసి జీపీఐ కంపెనీ వారి ఆధ్వర్యంలో చేపడుతున్న వినుకొండ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో సాగు చేస్తున్న పొగాకు పంటను జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించారు. పంటలను పరిశీలించిన పొగాకు బోర్డు చైర్మన్ సునీత ఐఏఎస్ మాట్లాడుతూ జీపీఐ కంపెనీ బార్లీ పొగాకు పంటలో శుద్ధీకరమైన పొగాకు పద్ధతులను అమలు చేస్తున్నారని, అలాగే పంటలలో వినియోగిస్తున్న క్రాఫ్ట్ ఇన్ టెక్నాలజీని అభినందిస్తూ ఈ నూతన టెక్నాలజీని ఎఫ్సీఐ పొగాకులో ప్రారంభిస్తామని తెలిపారు. అనంతరం టూబాకో బోర్డు చైర్మన్ మాట్లాడుతూ పొగాకు సాగు పద్ధతిలో వచ్చిన మార్పుల వలన వాటి వలన కలిగిన లాభాలను గురించి అడిగి తెలుసుకున్నారు. పంటలను పరిశీలించిన వారిలో శ్రీధర్ బాబు ఐఏఎస్, జీపీఐ వైస్ ప్రెసిడెంట్ జితేంద్ర కుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ హర్మన్జిత్ సింగ్, వినుకొండ మేనేజర్ పునీత్, జీనియర్, స్థానిక అధికారులు, రైతులు పాల్గొన్నారు. మెటీరియల్ మేడం. సో ట్రే ఇచ్చారు, ఇతను ఇచ్చారు, మీరు పెంచుకొని ఇక్కడ పెట్టుకున్నారు. ఫర్టిలైజర్ అవి మేము తెచ్చుకున్నాం. ఏం తెచ్చుకున్నారు? ఏ ఫర్టిలైజర్ తెచ్చుకున్నారు? డిఏపి వేసినాం ఫస్ట్ 50 కేజీలు, తర్వాత 2 సార్లు సోప్, అమోనియం సల్ఫేట్. నో కాంబినేషన్ ఆఫ్ ఆర్గానిక్. అంటే స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజెస్ లో వేసుకుంటారు. పశువులు ఎరువు వేసుకున్నారా? దీని ముందు ఏమేస్తారు? ఇది పంట మీద కందేసిన తర్వాత ఇది వేస్తారు. ఇప్పుడు హార్వెస్ట్ చేసినాక మళ్ళీ ఏమేస్తారు? మళ్ళీ కందో
సో ఒకసారి కంది ఒకసారి తుబాకు అట్లా వేస్తారా? మాకు తెలియకపోతే వాళ్ళు అడుగుతాం. వాళ్ళు చెప్పిన కొట్టుకే వెళ్ళి కొంటారా? ఇది మొత్తం అయిపోయినాక వాళ్ళకి సప్లై చేస్తారా? పెట్టి అంతా చేసి మా దగ్గర అన్ని చేస్తున్నారు. శాంపిల్కి మేడం గారు GPI జితేంద్ర గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరిగే టొబాకో ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చూస్తానికి వచ్చాము. బర్లీ టొబాకో ఎక్స్పోర్ట్ క్వాలిటీ కాబట్టి వీళ్ళు చేసే పద్ధతులు ఎలా ఉన్నాయి ఒకసారి స్టడీ చేస్తానికి వచ్చాము. పరిశీలించారుగా, మీకు ఎలా అనిపించింది? బాగుందండి. రైతులను కూడా అడిగి తెలుసుకున్నారు కదా, రైతులు ఎలా చెప్పారు మీకు? రైతులు సంతోషంగా ఉన్నారండి. వాళ్ళకి మొత్తం ఇన్పుట్స్ GPI వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి చాలా సంతృప్తిగా ఉంది. మార్కెటింగ్ మొత్తం వాళ్ళు చూసుకుంటున్నారు, ఇన్పుట్స్ వాళ్ళే ఇస్తున్నారు. సో రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. నూజెండ్ల మండల కేంద్రంలో అంతర్గత డ్రైనేజీ పనుల్లో భాగంగా సీసీ రోడ్ల ధ్వంసం విషయంపై వచ్చిన కథనాలపై ఎంపీడీఓ రాధాకృష్ణ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ అర్బన్ పథకం క్రింద చేపడుతున్న అంతర్గత డ్రైనేజీ నిర్మాణంలో భాగంగా కాంట్రాక్ట్ పనులు చేపట్టడం జరిగిందన్నారు. ఈ ప్రక్రియలో సీసీ రోడ్లు ధ్వంసంతో పాటు చుట్టుపక్కల గ్రామాల వారికి అసౌకర్యం కలిగినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై కాంట్రాక్టర్ తో మాట్లాడుతూ పనులు పూర్తి అయిన వెంటనే సీసీ రోడ్డును యథావిధిగా ఏర్పాటు చేయాలని, ప్రస్తుతం వినియోగిస్తున్న యంత్రాలకు బదులు మరొక యంత్రాలను వినియోగించాలని సూచించినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను నూజెండ్ల ఎండీఓని మాట్లాడుతున్నాను. మనకి రూర్బన్ మిషన్ పథకం కింద నూజెండ్లకు 100 కోట్ల రూపాయల ప్రాజెక్టు మంజూరైన విషయం మీకు తెలిసిందే. దాంట్లో భాగంగా మనకి నూజెండ్ హెడ్ క్వార్టర్లో సీసీ రోడ్లు ఎప్పటిదాకా వేశారు. దాంతోపాటు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కూడా టేకప్ చేయడం జరిగింది. మన జిల్లాలో కేవలం 2 మండలాల్లో ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. ఈ రూర్బన్ మిషన్ హెడ్ క్వార్టర్ కాబట్టి మన నూజెండ్ల మండల కేంద్రంలో ఈ వర్క్ని 4,63,00,000కి ప్రభుత్వం మనకి మంజూరు చేసింది. ఈ వర్క్కు సంబంధించి నిన్న సంబంధిత కాంట్రాక్టర్ గారు ఒక మిషన్ ఉపయోగించి చేయడం వల్ల ఆ రోడ్డు కొంచెం బ్రేక్ అయిందని చెప్పని, అదేవిధంగా ఇళ్లకు కొంచెం అసౌకర్యంగా ఉందని, ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే మేము సంబంధిత అధికారులతో మాట్లాడాము. వారు మాకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రస్తుతం ఈ పాత రోడ్ల దగ్గర ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్క్ మొదలుపెట్టి చేస్తున్నామన్నారు. తర్వాత ఆ మిషన్ కూడా మార్చాలని చెప్పని మేము సూచన చేశాము. అది కూడా దానికి వాళ్ళు అంగీకరించారు. అలాగే దీనికి సంబంధించి ప్రజలకు సౌకర్యం కలిగించడమే అధికారుల ఉద్దేశం తప్ప అసౌకర్యం కలిగించాలనేటువంటిది మాత్రం మా ఉద్దేశం కాదు. వాళ్ళకి మనకు కుదుర్చుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఈ సంస్థ ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మిస్తుందో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రక్రియలో భాగంగా ఏదైనా రోడ్డు పాడైపోయినా లేదా ఏదైనా మంచినీటి సరఫరా లైన్లు పాడైపోయినా తిరిగి వాటిని రీప్లేస్ చేయాల్సింది. అదేవిధంగా గతంలో అవి ఏ కండిషన్లో ఉన్నాయో అదే కండిషన్లో తిరిగి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందిగా అగ్రిమెంట్ ప్రకారం ఉంది మనకి. కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందరూ కూడా దయచేసి సహకరించండి. మేము కూడా ఆ సంస్థతో మాట్లాడి ఆ మిషన్ మార్పించి కట్టర్ మిషన్ తెప్పిస్తాం. దానివల్ల రోడ్డు కూడా క్రాక్ రాకుండా నీట్గా జరగడానికి ఆస్కారం ఉంటుంది. కాంట్రాక్టర్లకు కానివ్వండి, ఎవరైతే వర్కులు చేశారో వాళ్ళందరికీ కూడా మొత్తం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్, టెక్నికల్ శాంక్షన్స్ వచ్చినాయి. నిధులు కూడా అందుబాటులో ఉన్నాయి. అందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పేమెంట్లు ఇవ్వగలుగుతాము. మేమందరం కూడా గ్రామాల్లో తిరిగి ఇది మ్యాచింగ్ గ్రాంట్ సార్ మొత్తం మనకు వచ్చింది. ఇప్పుడు మనకు దాదాపు ఇప్పటివరకు 8,82,00,000 మనకు సెంట్రల్ గవర్నమెంట్ క్రిటికల్ గ్యాప్ ఫండ్ ఇచ్చింది. అది మన దగ్గరే ఉంది. దాంట్లో దాదాపు ఇప్పటివరకు మనం 6 కోట్ల వరకు నిధులు ఖర్చు చేయడానికి వీలుగా సీసీ రోడ్లు వేశారు. దీనికి మ్యాచింగ్ 70% NRES మ్యాచింగ్ వర్కులు జరుగుతున్నాయి. కాబట్టి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వాళ్ళు చేసేటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో కూడా మనం 30% కాంట్రిబ్యూషన్ మన ఆఫీస్ నుంచి ఇస్తాం. ఈ విధంగా ఈ కాంట్రిబ్యూషన్ పేమెంట్ చేసేటప్పుడు మేము చేసేది ఏంటంటే వాళ్ళు గతంలో ఈ వర్క్ మొదలు పెట్టక ముందు చేసినటువంటి రోడ్డు ఏ విధంగా ఉందో తిరిగి అదే విధంగా రోడ్డు హ్యాండ్ ఓవర్ చేశారు అని మా పంచాయతీరాజ్ జేఈ గారు సర్టిఫికేట్ ఇస్తేనే వాళ్ళకి బిల్లు పేమెంట్ జరుగుతుంది. లేదంటే మాత్రం కరెక్ట్గా వాళ్ళు తిరిగి
పునరుద్ధరించేంత వరకు మాత్రం వాళ్ళకి ఎలాంటి పేమెంట్లు చేయబడవు. విద్యార్థులు విద్యతో పాటు క్రీడలలో రాణించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కెల మల్లికార్జునరావు అన్నారు. ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన నియోజకవర్గ స్థాయి క్రీడలలో పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం పోటీలను ఆయన ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి కొద్దిసేపు క్రీడలలో పాల్గొని వారిని ప్రోత్సహించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. నియోజకవర్గంలోని ఈపూరు, నూజెండ్ల, వినుకొండ పట్టణం, బొల్లాపల్లి, శావెల్యాపురం గ్రామాలలో ఓటరు దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి పురవీధులలో ర్యాలీలు నిర్వహించారు. పలువురు ప్రముఖులు మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటుగా గుర్తింపు పొందాలని, ఓటు ఓ వజ్రాయుధమని, వారి తలరాతను మార్చేది ఓటు అన్నారు. అనంతరం ఓటుకు నోటు తీసుకోకుండా నిస్వార్థంగా సమర్థవంతమైన పాలన అందించే వారికే ఓటు వేస్తామని ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సమీరా షమీం ఖాన్, ఎంఈఓ జఫ్రుల్లా, సాంబశివరావు, హెచ్ఎం అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు చేస్తామని ఇది మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఓటు అనేది రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. మన ఊరిని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని పరిపాలించే నాయకుడు, మరి ప్రజలకి సేవ చేసే నాయకుడు ఎన్నుకునే ఒక మంచి అవకాశం ఈ ఓటు హక్కు. దీని ద్వారా మరి ప్రజలకి సేవ చేసే నాయకుడు, అలాగే మెరుగైన సమాజం కోసం మన నాయకుడిని ఎన్నుకునే హక్కు రాజ్యాంగం మనం కల్పించింది. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని వినియోగించుకోవాలి. అలాగే ఓటు ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఆ జాబితాలో నేమ్ ఉందా లేదా అని మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే బిఎల్ఓలు ఈ ఓటర్ జాబితా కోసం చాలా బాగా పనిచేశారు. వాళ్ళందరినీ ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. మెరుగైన సమాజం కోసం, మంచి ఊరు కోసం, మంచి రాష్ట్రం కోసం మంచి నాయకుడు ఉంటేనే ఆ ఊరు కానివ్వండి, ఆ రాష్ట్రం కానివ్వండి బాగుపడుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసేటప్పుడు ఎటువంటి ఒత్తిళ్ళకి ఇబ్బంది పడకుండా మీరు స్వచ్ఛందంగా మరి మీరు ఓటు హక్కుని వినియోగించుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, అలాగే మరి ఓటు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు మరి ఓటు హక్కుని వినియోగించుకోవాలి. మీ పేరుని నమోదు చేసుకోవాలి. మళ్ళీ మీరు చూసుకోవాలి పేరు వచ్చిందా లేదా అని. లేకపోతే మళ్ళీ ఇంకోసారి అప్లికేషన్ పెట్టుకోండి ఓటు కోసం. ప్రతి ఒక్కరు కూడా ఈ ఓటు హక్కుని వినియోగించుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటారు. వినుకొండ పట్టణంలోని 23వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి వైసీపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డుల్లో పర్యటిస్తూ వైసీపీ నాయకులు కరపత్రాలను పంపిణీ చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిన అన్యాయం, వైసీపీ అధికారంలోకి వస్తే చేపట్టే పథకాలను గురించి వివరించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీన గుంటూరులో జరిగే జనసేన శంఖారావం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని నియోజకవర్గ జనసేన నాయకులు నిశంకర్రావు శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు రాష్ట్రంలో కేవలం 2 సామాజిక వర్గాలు మాత్రమే పాలన సాగిస్తున్నారని, దీంతో పేదల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా తయారైందన్నారు. ఇప్పటికైనా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ, కాపు సోదరులు ఐకమత్యంగా ఉండి రాజ్యాధికారం దిశగా పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు. స్వచ్ఛమైన పారదర్శకమైన పరిపాలన వస్తుంది కాబట్టి మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ బలపరచండి. ఇప్పటి వరకు అధికారం ఒక 2 కుటుంబాలు, 2 సామాజిక వర్గాల మధ్యనే పరిమితం అయిపోయింది. అలా కాకుండా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు సోదరులు కూడా
ఇప్పటి వరకు రాజ్యాధికారంలో కానీ రాష్ట్ర అభివృద్ధిలో కానీ బాగా పంచుకోకుండా దూరం ఉన్నారు. ఇటువంటి ఎవరైతే అధికారానికి రాష్ట్ర అభివృద్ధి ఫలాలు అందకుండా దూరం ఉన్నారో వాళ్ళకు న్యాయం చేయగల ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారు. కాబట్టి అటువంటి మంచి వ్యక్తిని అతను 25 సంవత్సరాలు ఇంకా సినిమా ప్రస్థానం ఉన్నప్పటికీ మన కోసం వచ్చాడు. కాబట్టి 25 కేజీలు బియ్యం కోసం కాకుండా 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం ఒక యువకుడిని ప్రశ్నకి స్పందించి మన కోసం మన జీవితాన్ని త్యాగం చేశాడు. కాబట్టి దయచేసి రాజులాస్ ముఖ్యమై ఓటేయండి. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీని బలపరిచి తద్వారా మన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చేయడం వల్ల ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీరందరూ పాల్గొంచుకోవాలని కోరుకుంటూ ఈ నెల 27వ తారీఖున జరిగే ఈ జనసేన శంకరావం కార్యక్రమంలో ప్రతి ఒక్క జన సైనికుడు పవన్ కళ్యాణ్ అభిమానులు మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు కూడా ఈ కార్యక్రమం పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకోవాలనుకుంటున్నాం. అన్యాయాన్ని ఎదిరించేందుకు ప్రాణాలకు సైతం లెక్క చేయని మహనీయుడు పరిటాల రవి అని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తనయుడు గోనుగుంట్ల హరీష్ అన్నారు. పరిటాల రవి 14వ వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక కారంపూడి రోడ్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిటాల రవి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, అలుపెరగని యోధుడు పరిటాల రవి అని కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, పరిటాల యూత్ సభ్యులు పాల్గొన్నారు. నేను కూడా మీలాగే పరిటాల రవి గారి అభిమానిని. చిన్నప్పుడు ఆయన చనిపోయినప్పుడు అయినా కూడా ఆయన అభిమానులు కానీ ఆయన చేసిన పోరాటమే మనకి స్ఫూర్తి. మీ అందరికీ తెలుసు. మా నాన్నగారు కూడా ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు, ఒక అన్యాయాన్ని పోరాడడమే అన్నిటికంటే గొప్ప లక్షణం అని చెప్తూ ఉండేవారు. అలా మన గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి పరిటాల రవి గారు. ఒక అన్యాయానికి ఎదురెళ్ళి ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ప్రాణాలు కూడా కోల్పోయి ఆయన సిద్ధాంతాన్ని వదలకుండా కష్టపడిన విషయం మీ అందరికీ తెలిసిందే. అలాగే నాన్నగారు కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధిని కోరుకొని రాజకీయాల్లోకి వచ్చారు. అంతేగాని ఏ డబ్బులు గాని పదవిని గాని ఆశించి రాలేదు. వినుకొండ మండలంలోని చీకడిగలపాలెం గ్రామంలోని మోడల్ స్కూల్ నందు తల్లిదండ్రుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ విజయలక్ష్మి మాట్లాడుతూ పాఠశాల అభివృద్ధికి తల్లిదండ్రుల సహకారం తప్పనిసరి అన్నారు. విద్యార్థుల విద్యపై ప్రతినిత్యం ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలని, ఎప్పటికప్పుడు వారి అభ్యున్నతి గురించి విషయాలు తెలుసుకోవాలన్నారు. దీంతో పాటు పాఠశాలలో చేపట్టాల్సిన ఆర్వో ప్లాంట్, ఫెన్సింగ్ తో పాటు పలు పనుల గురించి తల్లిదండ్రులతో చర్చించారు. కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ ఎంఎస్కే భాష, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కొంతమంది టీచర్స్ పేరెంట్స్ కూడా రివర్సల్ అవుతున్నారండి. ఇంకొక విషయము, మా పాత స్కూల్లో మేము ఏది ఇంప్లిమెంట్ చేసినా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. అందుకని మా డిస్ట్రిక్ట్లో మా స్కూల్ని ఇప్పటికీ చాలా టాప్ స్కూల్ అండి. ఇప్పటికీ కూడా నేను వచ్చేటప్పుడు కూడా మా పేరెంట్స్ అందరూ చాలా బదిలాడారు. మేడం మీరు వెళ్ళొద్దు, మీరు ఇంకో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇక్కడే ఉండండి. బట్ నా కండిషన్స్ వల్ల నేను ఇక్కడికి రావడం జరిగింది. అక్కడ పిల్లలు ఎంత డిసిప్లైన్గా అంటే ఆ పిల్లలను పెంచుకోవడం కాదు కదండి, ఒక డిసిప్లైన్కి అలవాటు పడిపోయారు. ఇక్కడ పిల్లలు గడ్డాలు పెంచుకొని అసలు అన్డిసిప్లైన్గా ఈరోజు యూనిఫామ్ వేసుకొచ్చిన వాడిని ఈరోజు యూనిఫామ్ వేసుకురా అని రిస్ట్రిక్ట్ చేస్తే రేపు వేసుకొస్తున్నాడు, ఎల్లుండి మళ్ళీ యూనిఫామ్తో రావట్లేదు. ఎంతమందిని ఇలా కంట్రోల్ చేయగలరు? పేరెంట్స్ కూడా వాళ్ళ యూనిఫామ్ చెక్ చేసి యూనిఫామ్తో ఉంటేనే స్కూల్కి పంపించండి. వాళ్ళు నెక్స్ట్ అట్ ద సేమ్ టైం బ్రేక్ఫాస్ట్ అది ప్రొవైడ్ చేసి పంపించండి. వాళ్ళకి ఇంట్లో ప్రొవైడ్ చేయగలిగితే మనం పిల్లలు ఈజీగా స్కూల్లోకి వస్తారు, దీని మీద యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంది. అలా కాకుండా 100 మంది పిల్లలు ఒకరోజు హోటల్లో ఉన్నారంటే, ఏదన్నా 2, 3, 10 మంది ఉన్నారంటే అర్థమంది, కానీ 100 మంది పిల్లలు హోటల్లో ఉన్నారంటే అర్థమేంటి? వినుకొండ పట్టణంలోని 21వ వార్డుపై పాలకులు చూపుతున్న వివక్షను నిరసిస్తూ వార్డు కౌన్సిలర్ షేక్ కాంట్రాక్ట్ గౌస్ బాషా వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక వైసీపీ కార్యాలయం నుండి ద్విచక్ర వాహనంపై వార్డు అభివృద్ధిలో చూపిన అపక్షపాత వైఖరి విషయాలను వివరిస్తూ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ర్యాలీని ప్రారంభించిన నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జ్ బొల్ల బ్రహ్మనాయుడు మాట్లాడుతూ పట్టణంలోని వైసీపీ వార్డులపై పక్షపాత ధోరణిని అవలంబిస్తున్నారని, వార్డులలో అభివృద్ధి పనులను నిలిపివేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు పాల్గొన్నారు. 5 సంవత్సరాలు అయిపోయింది, గత 5 సంవత్సరాలు అయిపోయింది. 10 సంవత్సరాలు శాసనసభ్యులుగా మీరుండి ఈరోజు అన్ని విధాల ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ఓట్లు వేయించుకొని మళ్ళీ రేపు ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేయడానికి రెడీ అవుతున్నారు. ఈరోజు మళ్ళా 5 సంవత్సరాలకి ఓట్లు వేస్తే మీకు మళ్ళా చేస్తానని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజల నమ్మరు. అది కంపల్సరిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
కౌన్సిలర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా చెప్తున్నాం, మేము కంపల్సరిగా వినుకొండ పట్టణానికి పూర్తి స్థాయిలో ఇంటి లోపల వరకు పైపెళ్ళి అక్కడ కుళాయి తిప్పితే నీళ్ళు వచ్చే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. మేము అధికారం వచ్చిన తక్షణ కర్తవ్యం కంపల్సరిగా మంచినీటి సమస్య వినుకొండ పట్టణానికి లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ సందర్భంగా తెలియపడుతున్నాం. జీవో నెంబర్ 30ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినుకొండ ఎంఈఓ జఫ్రుల్లాకు వినతి పత్రాన్ని అందించారు. జీవో నెంబర్ 30తో ప్రైవేట్ స్కూల్స్ కు నష్టం చేకూరుతుందని, దీనిని వెంటనే రద్దు చేయాలని కోరారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్ఎం సుబాని, వైఎల్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బొల్లాపల్లి మండలంలోని పమిడిపాడు, మేళ్లవాగు, మూగచింతలపాలెం, గంగులపాలెం, బొల్లాపల్లి గ్రామాలలో ఉచిత కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గత నెలలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో కళ్లజోళ్లు అవసరమని గుర్తించిన వారికి ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట్ల లీలావతి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ఫౌండేషన్ ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సిబ్బంది, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. VFX footage. VFX footage. VFX footage.